సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో డిసెంబర్ 28వ తారీఖు శనివారం. ఈరోజు మరి త్రయోదశి మర్నాడు రోజు అంటే 29 అనగా తెల్లవారితే 3:33 వరకు ఉంటుంది. తదనంతరం చతుర్దశి. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికీ అనురాధ నక్షత్రం రాత్రి 10:13 వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు శని త్రయోదశిగా చెప్పడం అనేది ఉంటుంది. అలాగే ప్రదోష వ్రతం అనేది కూడా ఉంటుంది. అయితే ఈ శని త్రయోదశికి ఉన్న విశిష్టతలో ఇది ఈ సంవత్సరంలో వస్తున్న చివరి శని త్రయోదశి. అంతేకాకుండా శని నక్షత్రమైన అనురాధతో కూడి శనివారం ఉండటం అనేది మనకి మరింత శనిపరంగా విశిష్టతని సంతరించుకుంది. కనుక అవకాశం ఉన్న వాళ్ళు ఈరోజు మరి శివుడికి కానీ శనికి కానీ అభిషేకాలు చేయించుకుంటే కనుక మంచి జరుగుతుంది. అలాగే మరి కాలభైరవ అష్టంగం కానీ హనుమద్ బర్బాన్ల స్తోత్రం కానీ ఈరోజు పారాయణ చేసినా కూడా శని వల్ల ఉండే వ్యతిరేకత అలాగే లేదా శని యొక్క అనుగ్రహం మనం పొందడానికి అవి ఉపయుక్తంగా ఉంటాయి. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అంతంత మాత్రంగానే విజయాలు లభించడం కానీ మానసిక ప్రశాంతత లభించే విషయంలో కానీ కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. అక్కర్లేని వాటి కోసం ఆవేశపడటం, కావాల్సిన వాటి కోసం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవటం పెద్ద బలహీనతగా ఈరోజు ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఇక తోడబుట్టిన వారితో మీ యొక్క సంభాషణలు కొంతవరకు ఉపయోగకరంగా ఉండటం ఎంతో కొంత మీకు ఊరటిచ్చేలాగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఉద్యోగాల్లో ఒత్తిడి కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి సకాలంలో రాక కొంత అవస్థ పడటం అనేది కూడా కనిపిస్తోంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో అలాగే మీరు శిరస్సు విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వీరభద్రుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషాల్లో వాటిని అధిగమించి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. మానసికంగా శారీరకంగా దృఢంగా వ్యవహరించి ఎలాంటి ఇబ్బందులైనా కూడా అధిగమించి ముందుకు వెళ్ళే సూచనలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఒక ముఖ్య విషయంలో మనకి శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అనేది స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. మానసిక ఉల్లాసం కోసం చేసే ప్రదేశ సందర్శనలు ఏవైతే ఉంటాయో అవి ఈరోజు సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి మీకు. మిథున రాశి వారు అయితే కనుక ఈరోజు అధిక శాతం కొద్దిగా శ్రమతో కూడిన విజయాలు పొందటం అనేది అయితే ఉంటుంది. ఇంటి పరంగా అయితేనేమి మరి ఇతరులతో మనకుండే సహాయ సహకారాల వల్ల అయితేనేమి కొంత అలసట అనేది కూడా ఈరోజు ఎక్కువగానే ఉంటుంది. మనము ఏదైనప్పటికీ కూడా మరి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అన్నట్టుగా మనమే అవతల వాళ్ళ కోసం ఎక్కువగా శ్రమపడవలసి రావటం ఏదన్నప్పటికీ కూడా చివరిలో చిన్న చిన్న విమర్శలు కూడా మనమే ఎదుర్కోవటం ఈ రకంగా కొంత మిమ్మల్ని మానసికంగా వేధించడం అనేది అయితే ఉంటుంది. కానీ అన్ని రకాలుగా కూడా మనకి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండటం వల్ల ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని మర్చిపోగలిగి మీరు అనుకున్న విధానంలో ముందుకెళ్ళగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీకు
ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే గనక ఈరోజు కూడా కొంతవరకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బయట సమస్యలు పెద్దగా బాధించకపోయినా ఇంట్లో ఏదో రకంగా కొంత ఈ సమస్యలు, తర్వాత మనం కూడా నిర్ణయాలు తీసుకోవటంలో ఒక తటస్థ వైఖరి, ఒక స్పష్టమైన విధానానికి రాలేకపోవటం, ఇలా కొంత నలిగేదైతే ఉంటుంది. ఇక మనం ఏదైనా సరే ఈ సెలవు దినాన్ని ఏదైనా సరే చక్కగా ఎంజాయ్ చేద్దాం, అనుభవిద్దాం అనుకున్న దానికి ఏదో రకమైన కొంత అవరోధాలు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. సకాలంలో ఏవి పూర్తవ్వాలో అవి పూర్తి చేయలేక కొంత మిమ్మల్ని మీరు తిట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు తల్లి ఆరోగ్య విషయం కొంత కలవర పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఏ రకంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇటు ఏదో రకంగా తల్లి విషయంలో కొంత అసౌకర్యానికి గురవటం అనేది ఉంటుంది. ఒకవేళ ఆవిడకి ఏదైనా సరే ఒక అనారోగ్యం లేదు అనుకున్నప్పటికీ మనకి ఏదైతే తల్లితో మనకుండే ఈ బంధం అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో కొంతవరకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కూడా కనిపించవచ్చు. తర్వాత మన ఏదైతే భాగస్వామి ఉంటుందో లేదా భాగస్వామి ఉంటాడో వారు ఇద్దరి మధ్య కూడా కొంత అవగాహన లేకపోవటం, ఇతరుల రూపేణ వీళ్ళు కలహాలు ఆడుకునే పరిస్థితులు రావటం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ధనానికి మాత్రం పెద్దగా ఇబ్బందులు అయితే ఎదురుకావు. ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఎలాంటి పనిలో అయినా సరే ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించి ముందుకు వెళ్ళటం అనేది కూడా కనిపిస్తోంది. ఇక కొత్తగా పెళ్ళి కావాల్సి అనుకున్న వారికి ఈరోజు పెద్ద అనుకూలమైన స్థితి కనిపించటం లేదు. ప్రేమ విషయాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత అనుకూలమైన స్థితి కనిపిస్తుంది. సంతానం కావాలని కోరుకునే వాళ్ళకి కూడా ఈరోజు కొద్దిగా వ్యతిరేక పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఈరోజు కూడా ఎంతో కొంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక అవగాహన లేకుండా వెళ్తే కనుక మరి ముందు ఒక్కోసారి అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక అమ్మగారితో అటువైపు ఉండే బంధువులతో ఏవైనా సరే తాత్కాలికంగా చిన్న విభేదాలు చోటు చేసుకోవచ్చు. బంధుమిత్రాదులతో మీ వంతు మీరు ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నిస్తారు. ఏవైనా కొత్త ప్రదేశాలు తిలకించవచ్చు. ఈరోజు మీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగానే ఈరోజు కూడా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదైనా సరే స్థలాలు, భూములు ఇలాంటివి ఏమైనా సరే అమ్మాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు అనుకూలం, కొనాలి అనుకునే వాళ్ళకైతే వ్యతిరేకం. ఇతరులతో మరి ఏదైనా సరే ఒక తొందరపాటు చర్యల వల్ల ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మూర్ఖత్వం వల్ల, అనురాధ నక్షత్రం వాళ్ళు అతి మంచితనం వల్ల, విశాఖ నక్షత్రం వాళ్ళు ఎటు తేల్చుకోలేని నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎక్కువ తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనిలో అయినా సరే కొంత ఉదాసీనత, శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఎక్కువగా ఉందని కనిపిస్తుంది. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం సాధ్యమవుతుంది. దూర ప్రాంతాల్లోంచి వచ్చే ఏదైనా సరే ఒక వర్తమానం అనేది మీకు ఎంతో కొంత ఆనందాన్ని కలగజేయటం అనేది అయితే ఉంటుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవాళ్ళు ఈరోజు ఎంతో కొంత సతమతం అవుతాం.
నియంత్రణలోకి లేకపోవటం అనేది ఉంటుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అనుకూల స్థితి అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. ఆటంకాలు అవరోధాలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా మీది ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్య సాధనలో పూర్తిగా విజయం పొందడం అనేది అయితే కనిపిస్తుంది. వ్యాపారాలు విస్తరించాలన్నా, పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్నా, విహారయాత్రలు చేయాలన్నా, ఇలా ఏదైనప్పటికీ కూడా అందులో చివరి వరకు కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చివర ఆశించిన విజయాలను అయితే పొందగలగటం అనేది అయితే ఉంటుంది. సంతాన పరంగా ఏవైనా సరే ఒక స్పష్టమైన అవగాహనకి రాగలుగుతారు. కవులు, కళాకారులు ఇలా ఏదైనా సాంస్కృతిక రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఈరోజు ఎక్కువగా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనిలో అయినా కూడా అదృష్టవశాత్తు చివరి నిమిషంలో పూర్తవటం అనేది అయితే ఉంటుంది. అయితే అడుగడుగున ఎదురయ్యే ఆటంకాలు మాత్రం మిమ్మల్ని కొంత అసహనానికి గురి చేసే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇంట్లో ఒక ఆత్మీయ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించడం అనేది మంచిది. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళ ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం అవటం అనేది ఉండదు. కాస్తో కోస్తో అనుకూలత అనేది ఏదైనా ఉంటే అది పూర్వభద్ర నక్షత్రం వారికి ఉంటుంది. ఇక ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అదృష్టవశాత్తు అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు చాకచక్యంగా సమస్ఫూర్తిగా వ్యవహరించి వాటిని మీ చేతుల్లోకి తీసుకోగలుగుతారు. ఇతరులు మీ మీద ఎంత పెత్తనం చెలాయిద్దామని చూసినప్పటికీ కూడా మీరు మొండి పట్టుదలతో మీదైన నిర్వహణతో ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తోంది. ఎప్పటిలానే భార్యాభర్తల మధ్య మాత్రం ఎంతో కొంత విభేదాలు, మరి ఏవో రకమైన అసౌకర్యాలు చోటు చేసుకోవచ్చు. దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి తప్పకుండా అవి విజయవంతంగా పూర్తవుతాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.